ఒక వ్యాపారం చేసే యజమానికి ఆరోగ్యం బాగోలేదండి. అప్పుడు తన వ్యాపారాన్ని అంతటిని ఇంకో తన కింద చేసే తెలిసిన స్నేహితునికి అప్పజెప్పాడండి. తర్వాత కొన్ని రోజుల తర్వాత తన ఆరోగ్యం బాగుపడింది. తర్వాత తను ఆ వ్యాపారాన్ని తిరిగి వెనక్కి తీసుకున్నాడండి. తన కింద చేసే స్నేహితునికి ఒక్క మాట కూడా చెప్పకుండా తన వ్యాపారాన్ని తిరిగి వెనక్కి తీసుకున్నాడు. వ్యాపారం మొదలుపెట్టిన తన కింద చేసే స్నేహితుడు ఎన్నో ఆశలతో ఆ వ్యాపారాన్ని అయితే మొదలుపెట్టాడండి. తన ఆశలన్నీ అడియాశలయ్యాయి. అందుకే ఎవరికైనా ఏదైనా ఇచ్చే ముందు 10 సార్లు ఆలోచించాలండి. ఇచ్చిన తర్వాత తిరిగి వెనక్కి తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? మీరే చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మాకు తెలిసిన వాళ్ళ స్టోరీ అండి ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. టేక్ కేర్.